మద్దతు ధర లేక రైతును నెట్టేట ముంచుతున్న మిర్చి నాయకులకు మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటలు పెడుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రగతి గురించి మాట్లాడలేదు, నివేదన ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ తిట్టడానికే అసలు పరిమితం చేసిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్నాసులని దద్దమ్మలని రకరకాల మాటలు మాట్లాడారు. సికండి అని. ఏ లుచ్చా పరిపాలనలో తెలంగాణ రైతుకి ఇంత అన్యాయం జరుగుతున్నది? ఏ లఫంగాలు తెలంగాణ పరిపాలిస్తున్నారు? మిర్చి రైతుకి లాఠీ చార్జా వీళ్ళ పరిపాలనలో, పసుపు రైతులకి ఆత్మహత్యలా? ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది బంగారు కుటుంబం చేసుకున్నా మరి వాళ్ళు ఏం పదజాలం వాడాలో అర్థం కావడం లేదు. కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికే ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి పరిమితమయ్యారు. రైతులకి మేలు చేయడం, ప్రజలకి మేలు చేయడం వాళ్ళకి చేత కాదు. తెలంగాణ ప్రజలు వీళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధమని చెప్పి మనం చేస్తున్నాము. మరి ఏ లుచ్చా ఏ లపంగి పరిపాలించేటప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఏమో ఏ నోరు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రిని అనగలుగుతున్నావు? నీ గత 10 సంవత్సరాల ధరలది, మా 3 సంవత్సరాల ధరలది. నువ్వు 10 సంవత్సరాలు చేసిన నిర్వాహకం చెప్పు, మేము ఈ 3 సంవత్సరాలు చేసిన నిర్వాహకం మన సభలో చెప్పాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం. మేము చేసింది చేసినట్టు చెప్పడానికి ఉన్నాం, చెప్పింది చేయటానికి ఉన్నాం. కానీ మీకు మాదిరిగా మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చి ఆ యొక్క రైతాంగాన్ని ఆత్మహత్యల పాలు చేసి అరిష్టానికి వ్యవసాయాన్నే మొత్తాన్ని కూడా వ్యవసాయ రంగాన్ని నాశనం చేసినటువంటి మీరు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు.